బంగాళదుంప పొట్టు తీసుకున్నానండి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాం. శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు దీన్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అసలు ఎంత బాగుంటుందండి కర్రీ అయితే. చపాతీల్లోకి కానీ, పులకాల్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, బిర్యానీ వండుకున్నారనుకోండి, చికెన్ తిననోళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా ఇలా చేసేసుకోవచ్చండి. బిర్యానీలోకి కూడా బాగుంటుంది ఇది. ఈ ముక్కలన్నీ ఇలా కోసుకోవాలండి అన్నీ. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందండి కర్రీ. కాకపోతే ఓపికతో వండుకోవాలండి. బంగాళదుంపలు ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది కదా, అందుకని. కానీ వండుకున్నాక వండే అంత శ్రమ వండుకున్నాక కూర టేస్ట్ వచ్చి తింటా ఉంటే అసలు వండిందంతా మర్చిపోతామండి. ఎంత శ్రమ పడ్డాము అంత శ్రమ మర్చిపోతాం. అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ చేసుకుంటే. పచ్చిమిరపకాయలు రౌండ్గా కట్ చేసుకోవాలండి. రౌండ్గా అన్నీ దీంట్లోకి వేసేసుకోవాలి మొత్తం. పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాక ఒక ఉల్లిపాయ కూడా తీసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే మనం కొబ్బరి వేసుకుంటున్నాం కదా, కర్రీ వచ్చేసి తీపిదనం వస్తుంది. అందుకని ఒక్కటే ఉల్లిపాయ వేసుకుంటున్నాను నేనైతే. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుందాం. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకున్నాం కదండి, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, నూరుకున్న కొబ్బరి పేస్టు, పచ్చనిపప్పు కూడా వేసుకోవచ్చండి కావాలనుకుంటే. పచ్చనిపప్పు 1 గంట ముందో 2 గంటల ముందో నానబెట్టుకొని వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు కూడా వేసేసుకొని పసుపు వేసుకుందాం. ఇప్పుడు అంతా కలిపి పెట్టేసుకోవడమేనండి ఈ కర్రీ అయితే. బాగా కాకపోతే నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. నేను 1 స్పూన్ కారం వేసాను. స్పూన్నర కారం వేసుకున్నానండి, ఎందుకంటే కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం. బంగాళదుంప కర్రీకి గిన్నె పెట్టేసుకున్నానండి. కడిగి పెట్టాను కదా, కొంచెం వాటర్ ఉన్నాయి, ఇంకిపోవాలి. ఇప్పుడు నూనె పోసేసుకుందాం. నూనె పోసేసుకొని ఒక లవంగా కొంచెం యాలక్కాయలు వేసుకున్నామండి. ఇప్పుడు మసాలా మొత్తం కలిపి పెట్టేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. బంగాళదుంప కర్రీకి బాగా కలుపుకోవాలండి, బాగా ఫ్రై అవ్వాలి. బంగాళదుంప కర్రీ కలుపుకుంటూ ఉండాలండి, లేదా అడుగు అంటుతూ ఉంటుంది. బాగా కలుపుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలండి. కొబ్బరి పేస్టు అంతా బాగా ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయ్యి దగ్గరకు అయ్యి నూనె తేలుతూ ఉంటుందండి. బాగా ఫ్రై చేసుకుందామండి. మర్చిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి, లేదా అడుగు అంటుతూ ఉంటుంది. దగ్గర 10 నిమిషాలు 15 నిమిషాల దాకా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. బంగాళదుంపలు ఇలా ఫ్రై అయినాయి కదండి, దగ్గర పావు గంట సేపు. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం. ఇందాక దీంట్లో కలిపి పెట్టేసుకున్నాం కదండి, ఇందులోనే వాటర్ పోసేసుకో. వాటర్ పోసుకున్నాను కదండి, బంగాళదుంప ఉడకాలి కాబట్టి అన్ని వాటర్ పోసుకున్నాను. వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఉంచుకున్నాం. నీళ్లు పోసుకున్నాక కొంచెం దగ్గర పడిందండి, ఇంకొంచెం సేపు దగ్గర పడాలి, కొంచెం చిక్కబడాలి. బంగాళదుంప కూడా ఉడికిపోయింది ఈలోపు. ఇంకొక 5-10 నిమిషాలు. కూర అంతా ఇలా ఇంకిపోయినాయి కదండి, వాటర్ అంతా. బంగాళదుంప కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. కొంచెం వేసి వేయనట్టు లవంగా చెక్క పౌడర్ వేసుకున్నానండి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. నేను గ్రేవీ అలా ఉంచుకుంటానండి, అది చిక్కగా ఉంటే మళ్ళీ అన్నంలో కలవదు కదా, అందుకని ఇంత గ్రేవీ ఉండేలాగా ఉంచేసుకుంటాను నేను. మా బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయిందండి. ఎంత బాగుందో కలర్ఫుల్గా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.